హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లైఫ్ విత్ ట్రావెల్ టేల్స్. సో అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులు అయింది వ్లాగ్ చేసి. వెడ్డింగ్ షూట్స్ వల్ల అసలు బయటికి ట్రావెల్ చేయడం కుదరట్లేదు. అండ్ ఆల్రెడీ కింద టైటిల్ చూసారు కదా, మేమైతే ఇప్పుడు బెంగళూరు ట్రావెల్ చేస్తున్నాము. సో ఇది కూడా షూట్ పర్పసే. సో మేము ఇప్పుడు బెంగళూరు ఎలా వెళ్తున్నాము, బెంగళూరు ఎక్కడి నుంచి అంటే ఇప్పుడు కాకినాడ నుంచి బయలుదేరుతున్నాము. నేను బ్యాక్ సైడ్ సురేష్ ఉన్నారు. హాయ్. సో ఇంకా వంశీ కూడా జాయిన్ అవుతాడు. వంశీ స్టేషన్ దగ్గర జాయిన్ అవుతాడు. సో ఇప్పుడు ట్రైన్ ఎక్కి బెంగళూరు అయితే వెళ్తాము రేపు మార్నింగ్. సో అక్కడ ఎలా ఏంటి ఏం షూట్ చేస్తాము అనేది మీకు ఫర్దర్గా చూపిస్తాను. పదండి. బ్యాక్ సైడ్ చూసారు కదా, ట్రైన్ అయితే వస్తుంది. వంశీ అయితే రాలేదు, ఇంకా చూడాలి. ట్రైన్ 5 అయింది రైట్ టైం అయితే. ఇక్కడ నుంచి ట్రైన్ 5:25 బయలుదేరుతుంది. చూద్దాం వంశీ ఆన్ టైం రాగలదా లేదా అని. సో మేమైతే సెటిల్ అయిపోయాము కోచ్లో. వంశీ రావాలి. 5 అయిపోయింది, 5:25కి ట్రైన్. ఏ టైంకి వస్తారో చూద్దాం. ఇప్పుడు అనుకుంటున్నాను స్టార్ ఒకటి రావాలి అని. బాబు రామ్మా, బయటికి రామ్మా బాబు. రా. అది 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 మరి రామ్మా, దా నీది ఇక్కడే రా. అరే ఏ టైంకి అని చెప్పావు, ఏ టైంకి వచ్చావురా నువ్వు? ట్రైన్ ఆన్ టైమే. ట్రైన్ ఆన్ టైంకి వచ్చింది. ట్రైన్ కరెక్ట్గా 5కి వచ్చింది. 5:25కి ఇక్కడి నుంచి డిపార్చర్. ఇది గుర్తుపెట్టుకోండి. ఏమన్నా మళ్ళీ చెప్పు టైము. నేను టైం నమ్మను, నా టైమింగ్ నమ్ముతా. ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడదాం. సో వంశీ వచ్చాడు, చాలా రోజులైంది వ్లాగ్స్ చేసి. మనం దా ఇట్లా లేరా, ఇంత మాట్లాడాల్సింది చాలా ఉంది. ఈ మధ్యన బాబు హైదరాబాద్ వాస్తవ్యుడు అయ్యాడు, అందుకనే కనిపించట్లేదు మా వీడియోస్లో కదరా. తెలంగాణ షిఫ్ట్ అయిపోయాడు, ఆంధ్ర వదిలేసి. బాబు బిజీ అయిపోయాడు. అండ్ వంశీ యాక్ట్ చేసిన కొత్త మూవీ ఒకటి వస్తుంది. మూవీ పేరు చెప్పు. గేదెల రాజు కాకినాడ తాలూకా. మీకు ట్రైలర్ లింక్ ఇస్తాను కింద, చూడండి. హలో, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడే లేచి ఫ్రెష్ అయ్యాము. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 8:20 అవుతుంది. నేనైతే మామూలు 6కే లేచా, బట్ కొంచెం ఇంకా ట్రైన్ కదా అటు ఇటు దొల్లి కాసేపు పక్కన కోచ్లో కొంతమంది ఉంటే వాళ్ళతో మాట్లాడి పక్క క్యాబిన్లో ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చాను. సురేష్ అయితే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు. వంశీ అయితే పడుకునే ఉన్నాడు. ఇదిగో వెనకాల వంశీ పడుకున్నాడు, ఇంకా లేవలే. సో
ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసి నాకు తెలిసి మేము 10:30 కల్లా అనుకుంటా. మేమైతే బెంగళూరు దిగట్లేదు. బెంగళూరు కన్నా ముందే మాలూరు అని చెప్పేసి ఒక స్టేషన్ ఉంది. సో అది రైట్ టైం అయితే 10:30, మేబీ 11 అవ్వచ్చు అనుకుంటా వెళ్ళేసరికి. సో చూడాలి. అక్కడ దిగి అక్కడి నుంచి క్లయింటే వెన్యూకి తీసుకెళ్తారంట. ఈరోజు ఈవినింగ్ షూట్ ఉందని చెప్పే కదా అక్కడికి. సో అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అప్పుడు మేబీ ఈవినింగ్ షూట్కి రెడీ అవ్వాలి. అరే వంశీ, రే రే లేరా రే, లే 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 లే. ఎంత అయిందమ్మా? టైం ఎంత అయిందమ్మా? చూడండి టైం ఎంత అయింది, 8:40. ఇటు చూడండి నిలబడుకున్నాడా. లే అమ్మ లే లే లే. ఇంట్లో ఉన్నప్పుడు ప్రశాంతంగా పడుకుంటాం. ఇక్కడ నా ఇంటి ఇడ్లీ వాడ అంటున్నాను, డిస్టర్బ్ చేస్తాను. వీడికి కవులు డస్ట్బిన్స్ లాగా అనిపిస్తుంది చూడండి. ఇంకా సార్ ఎవరో చూసి మనోడు ఎవరబ్బాయి ఇక్కడ టిఫిన్ అమ్ముతున్నారు అనుకుంటున్నాను. వంశీ ఎవరికి టిఫిన్ కావాలంట చూడు. అదే అవుతున్నాయి కళ్ళలో కూడా, కళ్ళలో కూడా ప్లేట్ పూరి అంట. ప్లేట్ పూరి గ్యాస్ లేదు. ఎవడి కావాలా? ఎవరు వస్తే ఆ నాపి ఏంటి వాడు పట్టుకొస్తాను. అలాగే టిఫిన్ కావాలా? పట్టుకొస్తాను అంతేనా కానీ లాభం. ఇప్పుడు ఈ కీబోర్డ్ ఉందా, ఈ కీబోర్డ్ మీద నీకు ఇవి ఇచ్చాడు సో ఇవే నేను చెప్పాను. ఇవి ఉన్నాయా, చిన్న చిన్న స్క్రాలర్స్ ఉన్నాయా. ఈ చిన్న చిన్న స్క్రాలర్స్ ఏంటంటే మనకి కింద లైట్ రూమ్లో కలర్ ప్యానల్ ఇస్తారు చూసా, ఏ కలర్కి ఆ కలరు, సాచురేషన్ పెంచుకోవడానికి, హైలైట్స్ పెంచుకోవడానికి, ఏ కలర్ కలర్ సెపరేట్గా కలర్స్ ఉంటాయి కదా ఇలా 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 మొత్తం ఆ కలర్స్ కంట్రోల్ ఇది. ఇక్కడ చూడు, క్లారిటీ, షాడోస్, హైలైట్స్, వైబ్రెంట్స్, వైట్స్, బ్లాక్స్. మనం లైట్ రూమ్లో కింద ప్యానల్ ఉంటుంది కదా, కర్వ్స్ ప్యానల్ పైన, ఆ మెయిన్ ప్యానల్లో ఏ ఇండివిజువల్ బటన్ ఇండివిజువల్ సెట్ చేసుకోవచ్చు. సో స్టేషన్ అయితే దిగాము ఇప్పుడే. చెప్పాను కదా మాలూరు, ఇక్కడ నుంచి బెంగళూరు ఇంకొక 1.5 hour అలా ఉంటుంది. సో ఇప్పుడు బయటికి వెళ్ళి క్లయింటే ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేశారంట, ఇక్కడ నుంచి వెన్యూకి డైరెక్ట్. సో వెన్యూకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ ఈవెంట్. సో ఈవినింగ్ ఈవెంట్లో కలుసుకుందాం. బాయ్. హలో. సో ఫైనల్లీ వెన్యూకి అయితే వచ్చేసాము. ఇది ఈరోజు మా వెన్యూ బెంగళూరులో. ఇది స్టేజ్. సో ఇంకా లైటింగ్ అంతా సెట్ చేయాలి. సో నాకు తెలిసి ఇప్పుడు 4:30 అయ్యింది, మేబీ 6:30కి అట్లా ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు మేము యాక్చువల్లీ బెంగళూరుకి వచ్చిన కారణం ఏంటంటే ఈరోజు రిసెప్షన్ అన్నట్టు, రిసెప్షన్ షూటు. మ్యారేజ్ యాక్చువల్గా అక్కడ భీమవరంలో అయ్యింది మొన్న రీసెంట్గా. సో వాళ్ళు ఇక్కడ బెంగళూరులో రిసెప్షన్ పెట్టుకుంటున్నారు. సో అబ్బాయి వాళ్ళు ఇక్కడ. సో ఈరోజు రిసెప్షన్ షూట్ అయితే చేస్తున్నాము. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు చూపిస్తాను.
సో షూట్ అయితే అయిపోయింది, ప్యాకప్ చెప్పేస్తున్నాము. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము. అంటిల్ దెన్ సీ యూ, బాయ్.